Good evening, welcome to V3 News. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభం. చంద్రబాబును కలిసిన ముస్లిం సోదరుడు. దేశం గర్వించదగ్గ నేతల్లో అంబేద్కర్ అగ్రభాగానే ఉంటారు. కొడంగల్లో అంబేద్కర్ జయంతి వేడుకలో మంత్రి సబితా వ్యాఖ్య. వరంగల్లో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. అంబేద్కర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. కొత్తగూడెంలో ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్యే వనమ. హయత్ నగర్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్ట్. 200 కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా తిరుపతిలో ముస్లింలు చంద్రబాబును కలిశారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు విక్రమించిన ముస్లింలు సోదరులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని, కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలని ప్రార్థించాలని కోరారు. చేయడం ఇవన్నీ కూడా ఒక భక్తిభావంతో మొత్తం ముస్లిం సోదరులందరూ ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ ఈ రంజాన్ పండుగ. మామూలుగా అన్ని పండుగల కంటే ఈ పండుగ ఒక విభిన్న రీతిలో జరుపుకుంటారు. దాన్ని నేను ఎప్పుడు కూడా భాగస్వాములు అవుతున్నాం. అదే మరిగా ముస్లిం సోదరులతో సహా హిందువులు కూడా ఎక్కడికక్కడ రంజాన్ ఇఫ్తార్లో కానీ ఇలాంటి పార్టీస్లో భాగస్వాములు అవుతారు. ఇది మత సామరస్యానికి ఒక చిహ్నం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడాం. అదే సమయంలో మైనారిటీ సోదరులు, ప్రత్యేకంగా ముస్లిం సోదరుల్లో చాలా పేదరికం ఉంది, చదువు కూడా తక్కువగా ఉంది. అందుకే నేను చాలా కార్యక్రమాలు తయారు చేశాం. హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు తరఫున ఒక పెద్ద వక్ఫ్ బోర్డు భవన్ ఆజ్ హౌస్ వేయడానికోసం. దేశం గర్వించదగ్గ నేతల్లో అంబేద్కర్ అగ్రభాగానే ఉంటారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం హస్నాబాద్, చిట్టపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు అంబేద్కర్ రచించిన పటిష్ట రాజ్యాంగం వల్లే నేడు మన దేశం గొప్ప దేశంగా అగ్రస్థానానికి దూసుకుపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అంబేద్కర్ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మహనీయుడి స్ఫూర్తితో పాలన అందిస్తున్నారని ఆమె తెలిపారు. సంపద పెరగాలి, అందరికీ సమానంగా పంచాలి అన్నదే అంబేద్కర్ ఆలోచన అని అన్నారు. కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో పేరు వేసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పిన అన్ని కార్యక్రమాల్లో గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు అందరూ భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామంలో ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. గౌరవ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు అంబేద్కర్ గారి గురించి చాలా వివరంగా చెప్తున్నారు. మనందరికీ తెలుసు, దేశం గర్వించదగ్గ వ్యక్తులు ఉన్నారంటే దాంట్లో అంబేద్కర్ గారు ప్రథమంగా ఉంటారని మాకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏ పదవి అధిరోహించిన పదవికి వన్న తీసుకొచ్చారు. దాంట్లో పేదవాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుంది, దేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది అంబేద్కర్ గారు ఆలోచించున్నారు. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగాన్ని పరంగానే ఈరోజు మనం పాలన సాగిస్తున్నామంటే వారు ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించున్నారు, దాని వెనకాల ఎంత కృషి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో ఆ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఈరోజు మనం పాలన సాఫీగా సాగిస్తా ఉన్నాం. సర్పంచ్ అధికారాలు ఏంటి, ఎంపీ అధికారాలు ఏంటి, ఎమ్మెల్యే అధికారాలు ఏంటి, మంత్రులు ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, పార్లమెంట్ అధికారాలు ఏంటి ఆ రోజే రాస్తున్నారు. కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు వ్యవస్థ అంతా నడుస్తుంది అని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వాడు కాడు. అంబేద్కర్ గారు అందరికీ సంబంధించిన అందరి వాడు, అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి.
వచ్చిన వారు భారత జాతి గర్వించదగ్గ నాయకులని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాము. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒకటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఆయుధం ఇవ్వాలనుకున్నారు. ఆయుధం ఏంటంటే చదువు. ఆ చదువు అనేది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మహోన్నతమైనవని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కుల వివక్షకు తావు లేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలకు అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి సబ్బండ వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కృషి చేసి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి ఆనాటి ఉద్యమ నేత ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని చూసా తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయి. మరోవైపు విద్య ద్వారా ప్రతి ఒళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరొచ్చన్న ఉద్దేశంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా అనేక మంది విదేశాలలో కూడా చదవడానికి 20 లక్షల ఆర్థిక సాయం చేపడుతుంది. మరి 125 అడుగుల ఎత్తైనటువంటి విషయాన్ని కూడా నెలకొల్పడానికి శ్రీకారం ఈరోజు వారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నట్టే దేశంలో అది తెలంగాణ రాష్ట్రం. మరి ఈ సందర్భంగా కేవలం జయంతులు వర్ధంతులే నిర్వహించుకోకుండా సంవత్సరం కాలం పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ఈరోజు మరోసారి అంకిత భావంతో చేద్దామని కూడా ఈ సందర్భంగా అనేక రాష్ట్రాలలో అనేక జిల్లా కేంద్రాల్లో అనేక పట్టణాలలో ఘనంగా వారిని స్మరిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో వారి ఆశయాలకు అనుగుణంగా ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారి నాయకుడని పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవనం చుట్టూ 15 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ సెంటర్గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చిందంటే ఆయన రచించాడు. చిన్న రాష్ట్రాలు అయితే అప్పుడు శాతపూర్తం చేసుకొని మన తెలంగాణ వచ్చింది. అక్కడ నాయకుడు మనందరి నాయకుడు అంబేద్కర్. మనం అంబేద్కర్ భవనం కూడా నిర్మాణం చేసుకున్నాం. మనం కూడా కేటాయించాం. కానీ వీళ్ళు ఎక్కడితో పర్యటకున్న ఎత్తుకొని బ్రహ్మాండంగా కాన్సెప్ట్ కానీ మనం కొంచెం ప్రశ్నించబోతున్నాం. వడియాలని కమలాపురంలో ఆయనకి ఆర్డర్ ఇచ్చాం. తొందరలోనే వచ్చేసి భారత కొత్తగూడెంలో కూడా కాన్సెప్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందువల్ల మనంతా కూడా గౌరవించాలి. మన బడుగు బలిగిన వర్గాలు బడు సంబంధ వర్గాల నాయకుడిని ఈనాడు అంబేద్కర్ జాతి కూడా. హయత్ నగర్ సమీపంలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను పట్టుబడ్డారు. విశాఖపట్నం నుండి ఉత్తరప్రదేశ్కు లారీ సీక్రెట్ క్యాబిన్లో గంజాయి తరలిస్తున్న దేవేందర్ సింగ్, రవీంద్ర కుమార్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. నిందితుల నుండి 200 కేజీల గంజాయి, ఒక లారీ, 15,000 నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ పేయింగ్ హైయర్ అటెన్షన్ ఫర్ సీజర్ ఆఫ్ దిస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్తో సమాచారంతో వీఆర్ బస్టింగ్ దిస్ ఇంటర్ స్టేట్ ర్యాకెట్. సో ఈ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరి మీద కూడా మన పీడియా కింద వాళ్ళకి డిటెన్షన్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేయాలని పక్కా మా ప్రయత్నం ఉంటుంది. తర్వాత ఈ ప్రధాన నిందితులు ఎవరు ఉన్నారు, యాదవ్ అని ఆగ్రా, ఆయన కూడా పక్కా అరెస్ట్ కోసం మనం ప్రయత్నం చేస్తాము. ఒక టీం ఇంకా వైజాగ్ ఏరియాలో కూడా ఈ హరి అనే వ్యక్తి కోసం విల్ బి సెండింగ్. సో గుడ్ జాబ్ and will continue our drive against narcotics in future also. So ఈ కేసులో పనిచేసిన వాళ్ళకి I am giving them cash. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని సాజిద్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, కొంగడ గంగాధర్, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు, గొప్ప వ్యక్తి, ప్రపంచాల దేశాలకు ధీటుగా భారత రాజ్యాంగాన్ని రచించి మరి దృఢమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మన మధ్య లేకపోయినా కూడా ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడికి కూడా సమాన హక్కుని కల్పించాలి, సమాన హోదాని కల్పించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించింది. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్న పరిస్థితుల్ని, రాజ్యాంగాన్ని కూడా కాలరాసి రాజ్యాంగేతర శక్తులు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నాయి. మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, నిమ్న జాతులందరికీ కూడా సమాన హక్కుని కల్పించాలి, సమాన హోదాని కల్పించాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మహనీయుడు ఆ రోజు రాజ్యాంగాన్ని రచిస్తే ఈ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని కల్పించి ఉన్నవారికైనా లేని వారికైనా ఏ హోదాలో ఉన్నా కూడా అందరికీ సమానమైనటువంటి హక్కుని కల్పించడం, ఓటు హక్కుని కల్పించడం. बाबा साहब ने जो कॉन्स्टिट्यूशन लिखा है, अगर पूरी दुनिया भी अगर दुनिया का कॉन्स्टिट्यूशन देखे तो सऊदी में एक राज है, इटली में एक राज है, अमेरिका में एक राज है, लेकिन यहाँ पर एससी, एसटी, बीसी, माइनॉरिटी ये जो कौमें हैं इन लोगों को जो हक दिलाए, वोट का हक दिलाए, रिजर्वेशन दिलाए और उनको जीने का तरीका बताए, ये बाबा साहब की मेहरबानी है। अगर ये कॉन्स्टिट्यूशन नहीं लिखा जाता तो आज इतनी आजादी से हम घूम नहीं सकते थे। अंग्रेजों की तरह आज की जो बीजेपी गवर्नमेंट है जिस तरीके రంగారెడ్డి జిల్లా జిల్లాలగూడలో అయ్యప్ప స్వామి జన్మదినం పురస్కరించుకుని బాబా ప్రసాద్ పోరెడ్డి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బాబా ప్రసాద్ తెలిపారు. కరోనా తొలగిపోవాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరారు.
అయ్యప్ప స్వామి జన్మదిన కార్యక్రమంగా మేము ఈరోజు అన్నదానం నేను మా సోదరుడు వంశీధర్ రెడ్డి ఇద్దరం కలిసి చేపించాము. ఒక 500 మందికి ఈరోజు అన్నదానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా జల్దీ తొలగిపోవాలని మేము ప్రార్థిస్తున్నాము, దేవుణ్ణి వేడుకుంటున్నాము. అందు గురించే మేము ఈ అన్నదానం చేసాము. ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా 500 మందికి మన జిల్లాలో కూడా బొడ్రాయి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కరోనా తొందరగా తొలగిపోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మేము ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఎంతో సంతోషంగా మేము కార్యక్రమం జరుపుకుంటున్నాము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ రెడ్డి, జిఎస్ నారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహత్యాన్ని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసీ లక్ష్మణ్, జాదవ్ శంకర్, అబ్దుల్, జాదవ్ రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పాటిస్తాను. ఎంతో ముందు చూపుతో, ఎంతో భవిష్యత్తు దార్శనికతో మరి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి మారుస్తూ ఈ కార్మిక వర్గాన్ని, రైతులను, ప్రజలను అనేక మరి ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అంబేద్కర్ ఏదైతే ప్రవేశపెట్టిన రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కూడా మరి నల్ల చట్టాలను, కార్మిక కోడ్లను రద్దయినంత వరకు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మరి నిర్విరామంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే అంబేద్కర్ ముందు చూపుతో వివరించి మరి ప్రతి అంటే వెనుకబడిన వర్గాలకు ఉద్యోగం వివరించి మరి అణగారిన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించి మరి దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్న దృక్పథంతో మరి ముందుకెళ్తే ఈరోజు ఉన్న ప్రభుత్వాలు మరి పెట్టుబడిదారులకు అలాగే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ ఈ ప్రజలను, కార్మికులను చాలా ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లి మనం నిరంతరం పోరాటం చేస్తామని. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రెడ్డి రాంపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంఘం అధ్యక్షులు రవిప్రసాద్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు జమీల్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. జై జై భీమ్. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. జై భీమ్.
సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. విగ్రహావిష్కరణ విచ్చేసినటువంటి పెద్దలు మరియు కౌన్సిలర్లు మరి అందరికీ నా యొక్క నమస్కారాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి వ్యాపారవేత్త, రాజకీయవేత్త, గొప్ప సంఘ సంస్కర్త. మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య పాత్ర వహించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. అలాగే ఏదైతే అంటరానితనం అనేది నిర్మూలించడం చాలా గొప్ప విషయము. దానికి కూడా ఆయన ప్రత్యేకంగా చొరవ చూపి అంటరానితనం లేకుండా చేసిన మహామేధావి. దళితుల సమాజ హక్కు కోసం పోరాడిన మహానుభావుడు ఆయన. భారతదేశానికి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మరియు అట్లాగే 130వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో పిలువగానే వచ్చిన అందరికీ మరియు వేదిక మీద ఉన్న గౌరవనీయులకు పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా. పేరు పేరున అందరికీ జైబీలు కూడా తెలుపుకుంటున్నా. ఈరోజు అంటే ఈ విగ్రహావిష్కరణ తర్వాత అంతం కానిది ఆరంభం అన్నట్టు ఎంతోమందిని ఇంకా ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలుపరిచే విధంగా నవయుగ యూత్ కృషి చేస్తుందని, వాళ్ళు ఇంకా ఎక్కువగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. శివుని గ్రామంలో 3 ఏళ్లలో చోరీ చేసి సుమారు ₹1,00,000 విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పార్వతీపురం రాయగడ హైవేపై ఆగి ఉన్న లారీల అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్ల నుండి 3,000 నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నుంచి వచ్చా, లోడింగ్ వేసుకొని వచ్చాను. ఇక్కడ అన్లోడ్ అయ్యి బండి పార్కింగ్లో పెట్టుకుని రాత్రి 12:30కి వచ్చి టైర్లు బండి చుట్టూ తిరుగుతుంటే మోతకి నేను లేసా. నిద్రలో వేసి కిటికీ రెక్క దించి చూసి వాళ్ళు వంగి దాక్కుని వెళ్తున్నారు. ఎవరు అని పెద్దగా అరిసా, దొంగ 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 అని. దాని బండిలో నేను ఒక్కడనే ఉంది, బండిలో మా డ్రైవర్ కూడా లేడు. దొంగ దొంగ అని గట్టిగా అరిసేసరికి వాళ్ళు నన్ను అరుస్తున్నానని చెప్పి రాయి పెట్టి నా మొహం మీద కొట్టారు. అదండి జరిగింది. బండి బీడింగ్ అద్దం కోసేసి తలుపులు తీయాలని చూశారు. సైడ్ గ్లాస్ తీసి బయట పడేశారు. అక్కడ సైడ్ గ్లాస్ కూడా దొరకలేదు నాకు. ఫస్ట్ జరిగింది నా దగ్గరే జరిగింది. తర్వాత వీళ్ళందరి బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బీడింగ్లు కట్ చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. టో డ్రైవర్ దగ్గర ₹3,000 తీసుకున్నాడు ఆయన పాకెట్ కోసేసి. అది జరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళానండి. 6ంటికి వెళ్ళా. గవర్నమెంట్ ఆసుపత్రికి, మన పార్వతీపురం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాం. ఆ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ వచ్చేసి 10:30-11 వస్తారంట. నేను వచ్చేసి టెంపరీ ఆమెమో టీటీ ఇంజెక్షన్ చేసి పంపించింది. రాత్రి పోలీస్ పెట్రోలింగ్ వాళ్ళు వస్తే వాళ్ళకి రిపోర్ట్ చేశానండి. నేనే ఫోన్ చేశాను. ఇట్లా జరగగానే ఫస్ట్ అమ్మటం ఫోన్ చేస్తే వాళ్ళు 1:30కి వచ్చారు. ఈలోపు వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. తర్వాత ఎస్ఐ వాళ్ళు వచ్చేసి నా దగ్గర రిపోర్ట్ రాసుకుని వెళ్ళారు. నా పేరు, అడ్రస్, నా ఫోన్ నెంబరు
అవన్నీ తీసుకుని వెళ్ళారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లాలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభం. చంద్రబాబును కలిసిన ముస్లిం సోదరుడు. దేశం గర్వించదగ్గ నేతల్లో అంబేద్కర్ అగ్రభాగానే ఉంటారు. కొడంగల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి సబితా వ్యాఖ్య. వరంగల్లో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. అంబేద్కర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. కొత్తగూడెంలో ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంబీ రెడ్డి, ఎమ్మెల్యే వనమ. హయత్ నగర్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్ట్. 200 కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.